గారికి. నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఆయన శిష్యులు కూడా వచ్చినట్టున్నారు, చిన్నపిల్లకాయలు. ఇలా మీరందరూ సార్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు చూడండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధుమిత్రులకి, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉండే పెద్దలకు నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య హీరో కృష్ణయ్య గారికి, వాళ్ళ శ్రీమతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను పొదలకూరు మండలంలో హెడ్ మాస్టర్కి పనిచేసినప్పుడు నాకు ఎంఏగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఆ రోజు అన్ని స్కూల్స్ ఓపికగా తిరిగేవాడిని. తిరిగేటప్పుడు మన కృష్ణయ్య గారు చదువు చెప్పే విధానం నాకు చాలా చాలా నచ్చింది. ఆయనకు ఈ అవార్డులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. చాలామంది అవార్డుల కోసం అప్లై చేస్తారు, కానీ ఆయనకి అవార్డులు అంటే ఇష్టం ఉండదు. నేను బలవంతంగా అవార్డు ఇచ్చాను. యాక్చువల్గా అతను స్టేట్ అవార్డు తీసుకునే అర్హత కలిగినటువంటి గొప్ప ఆదర్శ ఉపాధ్యాయుడు. ఇప్పుడు పిల్లలతో మమైక్యమై ఇప్పుడు చాలామంది చెప్పారు ఆయన గురించి. ఆయన 100% నిజం. చాలామంది సరిగా పని చేయకపోయినా ఆ రోజు రిటైర్మెంట్ రోజు ముఖస్థుతికి చాలా బాగా చేశారని పొగుడుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తిత్వం కాదు, నిజంగా డెడికేటెడ్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అన్ని వృత్తుల్లో కంటే ఈ ఉపాధ్యాయ వృత్తికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ సీట్ వచ్చి ఇంజనీరింగ్గా చేరలేదని మొదట్లో బాధపడ్డా, నేను టీచర్గా చేరి కొంతకాలం గడిచిన తర్వాత ఈ వృత్తిలోకి రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఎక్కువ మంది టీచర్లు, ఇక్కడ వచ్చినటువంటి టీచర్లందరికీ నేను చిన్న విన్నపం ఏంటంటే, చాలామంది ఒకసారి కాంపిటేటివ్గా సెలెక్ట్ అయ్యి పోటీతత్వంలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ వాళ్ళకి నచ్చని విషయాలు ఎన్నో ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఒక రకమైనటువంటి ఆసక్తి కోల్పోతారు. దయచేసి ఈ వృత్తిలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆసక్తి కోల్పోకుండా నిరంతరం కొత్త విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ ఈ సొసైటీకి మనకు మించి వాళ్ళ జీవితాలు మార్చే శక్తి ఇంకెవరికి లేదు. ఒక చిన్న మాట కూడా పిల్లల జీవితాన్ని మార్చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా మనం చిన్న సూచనతో వాళ్ళ జీవితాలను కూడా మార్చే శక్తి మనకుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మొదట్లో తల్లిదండ్రుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పనిచేసిన టీచర్ల వల్ల కానీ ఇంకోటి కానీ రకరకాల సమస్యల వల్ల కానీ మొట్టమొదట టీచర్స్కి సరిగా స్పందించరు. కానీ ఏ టీచర్ అయితే పట్టు వదలకుండా నిరంతరం అద్భుతాలు చేసి పిల్లల్లో క్వాలిటీ పెంచి తల్లిదండ్రులకు అర్థమైపోతుంది, కొత్త టీచర్ వచ్చాడు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది. అప్పుడు మన మీద గౌరవం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను మొట్టమొదట కరెంట్ లేని ఊళ్ళో పనిచేశాను. అప్పుడు దాకా పిల్లకాయలు పుస్తకాలు పట్టుకునే అలవాటు లేదు. కానీ బుడ్డి వెలుతురులో, లాంతర్ వెలుతురులో వాళ్ళు చదవడం అలవాటు చేశారు. ఎందుకు చేశారు? మనం నిరంతరం వాళ్ళకి వర్క్ ఇస్తూ ఆ వర్క్ చేశారా లేదా గమనించినట్టు మాత్రమే ఆ రియాక్షన్ వస్తుంది. ఖచ్చితంగా ఉపాధ్యాయుడు మంచివాడా, డెడికేటెడ్గా చేస్తున్నాడా లేదనేది తల్లిదండ్రులకి చాలా సులభంగా అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత మన మీద గౌరవం పెరుగుతుంది. అంతేగాని ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ గొప్పవాడిగా ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి దానికి సహాయపడేవాడే ఉపాధ్యాయుడు. కాబట్టి మన మీద ఎవరు ఏమన్నా బాగా పనిచేసే టీచర్లకు సమాజంలో గౌరవం తగ్గలేదు, ఇంకా ఇంకా పెరుగుతుంది. దాని యొక్క విలువ కూడా ఉంది. అక్కడక్కడ
చెదురుమెదురు నెగిటివ్ విషయాలు కనిపిస్తే దాన్ని మనం వ్యతిరేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిరంతరం మన స్ఫూర్తిని పొందుతూ ఆదర్శంగా ఇటువంటి ఉపాధ్యాయుల్ని గమనించిన తర్వాత, వాళ్ళ జీవన విధానం గమనించిన తర్వాత మనం కూడా అలాగే పనిచేయాలనేటువంటి పట్టుదల పెంచుకొని అందరం ఈ సమాజ హితం కోసం, పిల్లల బాగు కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా నేను జిల్లా విద్యా విషయంగా పర్యవేక్షణాధికారి ఏమోగా చేశాను. జిల్లాలో అన్ని స్కూళ్ళు, అన్ని ప్రాంతాలు ఓపికగా తిరిగారు. అక్కడ గమనిస్తే గిరిజన పిల్లలు ఇప్పటికీ టీచర్లు చూసి పారిపోతుంటారు. అటువంటి పిల్లకాయలు కూడా దగ్గరకు తీసి అద్భుతంగా డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శ వ్యక్తి. ఇటువంటి ఉపాధ్యాయులు మనకందరికీ ఆదర్శం. ఆ విధంగా ఆయన ఆదర్శంగా తీసుకుని మనం కూడా పనిచేయాలని కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమంగా ఆహ్వానించిన దానికి మరీ ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ.